గద్వాలలో నవవరుడు తేజేశ్వర్ను సొంత భార్య కడతేర్చిన ఘటనను మరవకముందే గ్రేటర్ హైదరాబాద్లో మరో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి కన్న తల్లిని కూతురు అతి కిరాతకంగా హత్య చేసింది. కన్న తల్లిని కూతురు అతి కిరాతకంగా గొంతు నులిమి తలపై రాడ్తో కొట్టి చంపేసింది. ప్రేమ వ్యవహారంలో కూతురు తేజశ్రీని తల్లి అంజలి మందలించింది. కోపంతో తన ప్రియుడు శివ అతని తమ్ముడు యశ్వంత్తో కలిసి తల్లిని హత్య చేసింది. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తల్లిని కూతురు పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో మరిన్ని వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, గద్వాల ఘటనను మరొక ముందే గ్రేటర్ హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? జీడిమెట్ల పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసినటువంటి మైనర్ బాలిక 10వ తరగతి బాలిక ఉదాంతం బయటపడింది. ఎన్ఎల్బి నగర్ లో నివాసం ఉండే తల్లి అంజలిని తన ప్రియుడితో కలిసి గొంతు పిసికి తనపై రాడుతో కొట్టి హత్య చేసినటువంటి కూతురు విషాదం ఇక్కడ ఎన్ఎల్బి నగర్ లో చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో కూతుర్ని మందలించిందన్న కోపంతో తన ప్రియుడు పగిళ్ల శివ అతని తమ్ముడు పగిళ్ల యశ్వంత్ తో కలిసి హత్య చేసినట్టుగా కన్న కూతురు ఒప్పుకుంది. 10వ తరగతి చదువుతున్నటువంటి ఆ మైనర్ బాలిక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడించినటువంటి నేపథ్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇవాళ సభ్య సమాజం తరలించుకున్నటువంటి సంఘటన చోటు చేసుకుంది. డీసీపీ సంఘటనా స్థలానికి వెళ్ళినటువంటి సందర్భంలో కొన్ని కొత్త అంశాలు బయటకు వచ్చాయి. ఈ నెల 19వ తేదీన నిందితురాలు ఎవరైతే ఉన్నారో మైనర్ బాలిక జీడిమెట్ల పిఎస్ లో ఆమె పైన మిస్సింగ్ కేసు నమోదైంది. 5 రోజుల పాటు శివతో కలిసి సహజీవనం చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. 21వ తేదీన పోలీసుల సమక్షంలో ఆ మైనర్ బాలికను తీసుకొచ్చి 2 కుటుంబాల సఖ్యతతో అమ్మాయిని ఇంటికి పంపించారు పోలీసులు. నిన్న రాత్రి తల్లి ఇంట్లో ఒంటరిగా ఉన్నదని గమనించినటువంటి ప్రియుడు శివకు సమాచారం ఇవ్వడంతో శివ తమ్ముడిని ఇద్దరిని కూడా ఆ మైనర్ బాలిక పిలిపించింది. తన బిడ్డ చున్నీతో తల్లిని మెడకు వెనక నుంచి ఉరి బిగించి ఆమెను ఊపిరాడకుండా చేయడంతో పాటు ఆమె నెత్తిపైన బలమైనటువంటి రాడుతో కూడా దాడి చేశారు. తల్లిపై ప్రేమికుడు సుత్తెతో ముఖం ముక్కు చెవులపై అనేక సార్లు దాడి చేసినట్టుగా కూడా ఆనవాలు ఉన్నాయనేటువంటి డీసీపీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత తల్లి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుండి ప్రియుడు పరారయ్యారు. కొన ఊపిరితో ఉన్నట్టు కొట్టుమిట్టాడుతున్నటువంటి తల్లిని గమనించినటువంటి కూతురు మళ్లీ ప్రియుడిని పిలిచి అతి దారుణంగా మర్డర్ చేయించినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఇవాళ సమాజం అంతా కూడా పూర్తిగా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. మైనర్లందరూ కూడా ఇట్లాంటి వాటిల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు నిన్న మొన్నటి వరకు గద్వాల్లో ఇన్సిడెంట్ మరొక ఇన్సిడెంట్ జరగడం మాత్రం పూర్తిగా ఆ రాష్ట్రంలో కొంత జరుగుతున్నటువంటి హత్యలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, మైనర్ హత్యలు కావచ్చు, వీటన్నిటిని చూస్తా ఉంటే కొంత భయంకరమైనటువంటి సమాజం కనిపిస్తా ఉంది. తల్లి గొంతు నుండి తలపై రాడితో కొట్టి హత్య చేసినటువంటి కూతురు ఒకవైపు, ప్రియుడితో కలిసి కన్న తల్లిని పుట్టబెట్టుకున్నటువంటి కూతురు ఒకవైపు, ఇదంతా చూస్తా ఉంటే నిజంగా కూడా ప్రేమ వ్యవహారంలో కూతురు ఇటు తల్లిని చంపినటువంటి పరిస్థితి. మరో ప్రేమ వ్యవహారంలో ప్రియుడిని పిలిపించి పెళ్లి చేస్తున్నటువంటి భర్తను 2 రోజుల్లోనే చంపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా కూడా సరైనటువంటి పద్ధతి కాదు. సమాజంలో కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులు కొంత కౌన్సిలింగ్ నిర్వహించి గత ప్రభుత్వంలో అనేక సార్లు ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు కొంత రెగ్యులర్ గా కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రక్రియ ఉండేది. కానీ కౌన్సిలింగ్ లేవు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏవైనా అంటే ఈ గుర్తించాల్సినటువంటి వయస్సులో వాళ్ళ దగ్గర పిల్లల దగ్గర ఎటువంటి గుర్తించకపోవడం, తల్లిదండ్రులు వాళ్ళను గాలి వదిలేయడం, ఆ తర్వాత పిల్లలు చెడుదోవలో వెళ్ళడంతో మైనర్లకు సంబంధించినటువంటి జరుగుతోంది. మేజర్లకు సంబంధించిన దాంట్లో మాత్రం కేవలం అక్రమ సంబంధాలు, అదేవిధంగా ఆ సమాజంలో కొంత ఏం జరుగుతుందిలే అనేటువంటి వాళ్ళ ఆనందం కోసం ఎంతకైనా చేయొచ్చినటువంటి ఇట్లాంటి జరుగుతున్న సందర్భంలో ఇప్పటికైనా దీనిపైన మేల్కొల్పు చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేసి ప్రజా సంఘాల ద్వారా ఇతర సంఘంలో ఉన్నటువంటి కొన్ని ఎవరైతే ఈ కౌన్సిలింగ్ సెంటర్లు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని పంపించి చాలా వరకు స్కూల్స్లలో, కాలేజెస్లలో, ఇతర ప్రాంతాల్లో కొన్ని బహిరంగ ప్రదేశాల్లో కూడా కొంత దీనికి సంబంధించినటువంటి వాళ్ళకు మేల్కొల్పు చేసేటువంటి కొన్ని చేస్తా ఉంటే ఆ తర్వాత ఇట్లాంటి జరగకుండా ఉండే అవకాశం ఉంటుందనేటువంటి తెలుస్తా ఉంది. ఏది ఏమైనా గత వారం 10 రోజులుగా సమాజంలో సంగతి చూస్తా ఉంటే, పిల్లల భవిష్యత్తు చూస్తా ఉంటే భయం వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా ఇటువంటి వాటిపైన పోలీసులు ప్రభుత్వం దృష్టి సారించి కొంత అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే బాగుంటున్నటువంటి
డిమాండ్ అయితే వినిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. గద్వాల ఘటనను మరవక ముందే హైదరాబాద్ లో మరో దారుణం అయితే చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి కన్న తల్లిని పొట్టన పెట్టుకుంది ఓ కూతురు. తల్లి గొంతు నులిమి తలపై రాడుతో కొట్టి అతి కిరాతకంగా హతమార్చింది. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి జిల్లాలో జీడిమెట్లలో ఈ దారుణం చోటు చేసుకుంది.